బాపట్ల జిల్లా చెరుకోలు మండలం రాజోలు గ్రామ వాసి అమర్నాథ్ గౌడ్ 15 సంవత్సరాల పిల్లాడు 10th క్లాస్ చదువుకుంటున్నాడు. వాళ్ళ అక్కని ఆ గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు ఆ పసివాడి మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ రోజు సాక్షిలో అమర్నాథ్ గౌడ్ బీసీ బిడ్డని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెట్రోల్ పోసి తగలబెట్టారని ఎక్కడ వార్త రాయలా. డాక్టర్ సుధాకర్ కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు వేధించి వెంటాడి పోలీసుల చేత చిత్రహింసలు పెట్టించి మరీ చంపారు. ఆ రోజు ఎస్సీ డాక్టర్ సుధాకర్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చంపించిందని సాక్షిలో వార్త రాయలా. డ్రైవర్ సుబ్రహ్మణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హింసించి చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దళిత బిడ్డని డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశాడని చెప్పి వార్త రాయలేదు. వరప్రసాద్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇసుక అక్రమ తవ్వకాలను ప్రశ్నించినందుకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి శిరోమణనం చేసి హింసించి ఇబ్బంది పెట్టారు. ఆ రోజు కూడా ఎస్సీ బిడ్డని దారుణంగా హింసించి శిరోమణనం చేశారని సాక్షులు ఎక్కడ వార్త రాయలా. పల్నాడు ప్రాంతంలో చంద్రయ్య బీసీ నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆయన్ని పార్టీ మారమని జగన్రెడ్డికి జై కొట్టమని ఒత్తిడి చేసినా ఆయన పార్టీ మారలేదు. ఆయన పేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోస్తున్నా జై చంద్రబాబు అన్నాడు తప్ప జగన్ పేరెత్తడానికి కూడా ఇష్టపడలా. ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీ నాయకుడిని చంపారు అని సాక్షులు ఎక్కడ వార్త రాయలా. ఇలాంటివి అనేకం ఉన్నాయి.